కొందరికి ఉత్తపచ్చిగానే బీపీలు బాగా లేస్తానయోలా అసలు మంచి మర్యాద ఉంటేనే లేదు. చిన్న పెద్ద చూసుడు లేదు. కోపం వస్తే చాలు ఎదుటి మనిషి మీద చెయ్యి లేపుతూనే ఉన్నారు. గీదేం తరీకా, గీదే నియతి. మరి అద్మానం కాకుంటే ఏంది ఇది? అగో ఒక కందిరోడు సూడురోళ్ళ డైరెక్ట్ బస్సు డ్రైవర్ని కొట్టిండు. అటు ఇంకా ఏమైంది మీరు చూడాలి. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కాడనుల ఆర్టీసీ బస్సు పోతుంటే ఒక కారోడు బస్సును ఆపి మరి డ్రైవర్ను ఇష్టం వచ్చిన తీర్ల కొట్టిండు. అగజూడు ఎట్లా కొడతాడో. అసలు కారు డ్రైవర్ మనిషేనా? డ్రైవర్ను గంతగనం కొట్టుడేంది? ఆయనే వయసుకున్న విలువ ఇయ్యద్దా? అగజూడవు బీపీ ఎట్లా పెంచుకున్నాడో. నిన్నేమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు నిన్న ఆయనే ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు పంచాయతీ ఎట్లా పుట్టిందంటే ఈ బస్సు పోయే తోవ్వ ఇరుకిరుకు ఉన్నదటనుల్లా. అప్పుడే కారు కూడా పోతాంది. అయితే ఈ కారు ఆయనకు సైడ్ ఇయ్యలేదట. అరే రోడ్డే ఇరుక్కున్నది సామి అంటే ఈ కారోడు వినలేదు. నాకే సైడ్ ఇయ్యవా అని డ్రైవర్ను కొట్టిండు. కానీ ఈడ ప్యాసింజర్లు మాత్రం ఆ కారు ఆయనను గట్టిగా సన్మానం చేసిరోల్లా. మన ఆడోళ్లే మరల పడ్డారు. గట్లెట్లా బస్సు డ్రైవర్ను కొడతావని కారు ఆయనను గట్టిగానే అరుచుకున్నారు. అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు ఒకటి సింగిల్ రోడ్ కదా. అగో మన అక్కలు మాట్లాడే వరకల్లా ఈ కారోడు చూడు ఎట్లా మాట పడతాడో. అప్పటిదాకా నన్నెవర్రా ఆపేది, నా ఇష్టం అనుకుంటా నేనిట్లనే దాంతా అనుకుంటా రెచ్చిపోయినోడు మనోళ్ళ దెబ్బకు తోక ముడిచిండు. ఆఖరికి వీని మీద పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చిరోళ్ళ. పోలీస్ స్టేషన్ రావాలి. అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? ఆయన కొడితే ఎట్లుండ? అక్కడ ఎట్లుండ? సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. కానీ ఈడ మన ప్యాసింజర్ల అక్కలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోరి. ఈ కాలంలో అసలు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఎవరెటు పోతే నాకేంది అనుకుంటారు. అసంటిది బస్సు డ్రైవర్ను కొడుతురు అని ఎరుకవుడుతోటే వీళ్ళు మరలబడి ఆ కారుని పోలీసు వాళ్ళకు అప్పచెప్పిరంటే గ్రేటే కదా. శభాషా నూరి మరి.